ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుందాం కృతజ్ఞతాపూర్వకంగా. మరి దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడారు గనక ఈ సంవత్సరం అంతా ఇది చివరి రోజు 31వ రోజు. మరి సంవత్సర కాలం అంతా కూడా మరి మనకి అనేకమైనటువంటి ఆపదల్లో నుంచి, కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి, సమస్యల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి మనల్ని ముందుకు నడిపించాడు. ఈ విషయంలో మనం అతిశయిస్తామని దేవుడు ఏం చేశాడంటే నిండకాల సమయంలోనే ఒక చిన్నపాటి మనం చేలో పని చేసుకుంటున్నప్పుడు మన చేలో పని చేస్తున్నప్పుడు జైతులకి ముళ్ళు గుచ్చుకుంది, మోషేబాబు కూడా ముళ్ళు గుచ్చుకుంది. కొద్దిపాటి అవాంతరాలు ఎదురవని నాకు కూడా మొన్నటి కాల సమయంలో కొద్దిగా వేలు కొద్దిగా తెగింది. అయితే మరి వీటన్నిటి వెనకాల దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేనప్పుడు ఈ చిన్న వాటితోనే దేవుడు మనల్ని రక్షించాడు. ఒకవేళ ఇవే పెద్దవైతే, ఇవే కాలుకు దెబ్బ ఎక్కువ అవుతాయి, చెయ్యికి దెబ్బ ఎక్కువ అవుతాయి, ఏమండి ఈపుకి దెబ్బ ఎక్కువ అవుతాయి, మన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలకి దెబ్బలు ఎక్కువ అవుతాయి, ఏ కన్ను కన్నా తగిలితే ఎలా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బందులు పడతాం కదా జయగడు. అయితే దేవుడు మరి మనల్ని కాచి కాపాడి మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మరి మనకు కృతజ్ఞత పూర్వకంగా దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చారు కనుక మరి యొక్క సమయంలో ప్రార్థనా పూర్వకంగా ఈ 31వ తేదీని ఈ సంవత్సరం చివరి దినాన్ని దేవుని చేతులకు అప్పగించుకుంటూ మరొక నూతన సంవత్సరాన్ని, మరొక దినాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి ఆయన ఇస్తున్నటువంటి ఈ నూతన దినాన్ని మనం ఆనందాలతో, సంతోషాలతో ఎదుర్కొంటూ రేపు రాబోతున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క పనులు, ఆయన యొక్క దయలు, ఆయన యొక్క కృపలో మనము, మన కుటుంబాలు, అలాగే మన క్రైస్తవ కుటుంబాలు, మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి రానున్నటువంటి 2026 సంవత్సరంలో అధికమైనటువంటి దేవుని పని పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా, దేవుని పిల్లలుగా ఉండాలని మనం మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు సంవత్సరాంతపు కృతజ్ఞత కూడుకగా, అలాగే రాత్రికాలపు కుటుంబపు ప్రార్థనగా దీనిని మనం ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మోషేబాబు ప్రార్థన చేయనా? ప్రార్థన. పరలోకం మా కణతనే గది మీ కణతనే మామిడి మీ కణతనే మీ వాక్యం కొనంతేనే ఆ వాక్యతని మేము విడిచిపెట్టరు కాకుండా మా అంతరంగంలో ఫలించేలా చూడండి. ఎడి రేఖ తండ్రి సంవత్సర కాలం అంతా మమ్మల్ని మీ రకాల కింద కచ్చి కాపాడుతండి. మరొక 100 సంవత్సరాలకు మేము అడిగి పెడుతున్నాము. మేము మీ సన్నిధిలో నడుచుకునేలా చూడండి తండ్రి. రేఖ తండ్రి ఈ సంవత్సరం ముగింపు తేదీలో తండ్రి మేము ఉన్నాం తండ్రి. ఈ సంవత్సరం ముగింపు తేదీ మీకు అప్పగించుతున్నాం నాయన. ఇటు రేఖ తండ్రి రాబోయే సంవత్సరంలో కూడా మీ మహిమ కొరకు, మీ గహన కొరకు మన నిలబెట్టేలా చూడండి తండ్రి. యేసుక్రీస్తు అడుగుతున్న భరతండ్రి. ఆమేన్. జయగడు ప్రార్థన. ప్రార్థన గడుచుకోవడానికి మమ్మల్ని ట్రీగా చేయించుకో అందరూ ట్రీగా తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు అక్కడికి కింద కాచుకోవడానికి అందరూ ట్రీగా తండ్రి. 2026 మాకు హృదయకి రేయడానికి ఇచ్చింది నీకు ఎంతమంది ట్రీగా తండ్రి. ఈ ట్రీగా తండ్రి వాక్య చదువుకున్న వాక్ తండ్రి ఆదిశరం క్రమంలో చేయండి ట్రీగా తండ్రి. ఈ ట్రీగత వాక్య చదువుతుండే ఈ ట్రీగత మా జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి. మనోనేత్ర తెడిచిలా చేయండి ట్రీగా తండ్రి. ఈ రోజు ట్రీగా ఈ సంవత్సరంలో తండ్రి లాస్ట్ రోజు మీరు ట్రీగా చేసుకున్నాను తండ్రి. ఈ రోజు తండ్రి మీకు అర్పిస్తున్నాను తండ్రి. రోజు ట్రీగా తండ్రి వాక్యం చదువుకుని తండ్రి మీ లోతుల్లోకి వెళ్ళి సందర్భాలు నేర్చుకునేలా చేయండి తండ్రి. ఇంకా వెళ్ళి తండ్రి రోగులందరూ రసమని ఆమేన్. ప్రార్థన చేసాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. దేవ ఈ 2025 సంవత్సరము జాన్యువరి నైనా మొదలుకొని తండ్రి ఇదిగో డిసెంబర్ మాసం వరకు మీరు ఎలా నడిపించారో, మీరు ఎలా మమ్మల్ని కాపాడారో, మీరు మమ్మల్ని ఎలా రక్షించారో నాయన మాకైతే తెలియదు ప్రభా. నాయన ఏ రోజుకు ఆ రోజు మేము చనిపోవలసిన వారిని అయితే నాయన ప్రమాదపు అంచులో ఉన్న మమ్మల్ని మీ కృప ద్వారా, మీ కుమారుని యొక్క నాయన తండ్రి త్యాగము, మీ కుమారుని యొక్క నాయన తండ్రి మరణము, మీ కుమారుని యొక్క ఓర్పు, సహనాలు, వీటిని మా జీవితంలో మేము నేర్చుకోవాలని, తెలుసుకోవాలని తండ్రి మీరు మాకు ఈ 2025ను అనుగ్రహించారు ప్రభా. ఈ 25లో నేను అనేక పర్యాయాలు, అనేక రకాలుగా తండ్రి మీ యొక్క సువార్తలో, సేవలోనే తండ్రి మా కుటుంబాలు, మా బిడ్డలు, మేము, మా సంఘాలు, మా యావత్తు అనేక మంది బిడ్డలు తండ్రి మీ మహిమ కొరకే వాడబడ్డారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ప్రభా ఎంతోమంది నాయన మీ యందు ఉన్నటువంటి నాయన పరిచారకులు, ఎంతోమంది దైవ సేవకులు, కొంతమంది నాయన మరణించారు, కొంతమంది నాయన శత్రువు దాడి చేశారు, మరికొంతమంది నాయన చెరసాల పాలయ్యారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరంలో క్రైస్తవ సంఘాలపై తండ్రి ఎటువంటి
నాయన ఇబ్బందులు కలగకుండా అందరూ సమాధానంతో సువార్తను చేరడానికి సహాయాలు తెచ్చండి. ఇదిగో నాయన మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా నాయన మేము ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో మేము ఎదుగుటకు సహాయాలు తెచ్చండి. ఒకవేళ తండ్రి ఒకవేళ సువార్తలు సేవలు పరిచర్యలు ఒకవేళ మా మీదకి నాయన ఉపద్రవాలు వస్తాయని వాక్యం సెలవిచ్చింది తండ్రి. ఇదిగో నాయన తిరుగుబాటుదారులు మా మీద ఎదురుపడతారని సెలవిచ్చింది ప్రభు. అయినను వాటిని సమాధానంతో ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. కక్షతోనైనను మిషన్తోనైనను నేను వేషధారణతోనైనను దేటిని మేము సాధించకుండా తండ్రి ప్రేమతో తండ్రి మీ కుమారుని యొక్క స్వారూప్యతో నేను మేము సంపాదించుకోవడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో సంవత్సరాంతం ముగింపులోనికి మమ్మల్ని నడిపించారు. ఈ సంవత్సరాన్ని అంతటిని బట్టి మాట్లాడుకుంటే ప్రభా ఇదిగో ప్రార్థన నేను సరిపోదనైనా తండ్రి. అయితే నేను యొక్క చిన్న ప్రార్థన నేను మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి రేపు రాబోతున్నటువంటి 2026ను కూడా నేను మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ముందుగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా నేను యోబు గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఆ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా తండ్రి మీ మాటలు శ్రద్ధ కలిగి భక్తి కలిగి భయం కలిగి వినయంతోనైనా మీ మాటలు విని నేర్చుకుని తండ్రి ఆ మాటల్లోనైనా మీ కుమారుని యొక్క గొప్పతనం మీ కుమారుని యొక్క సంకల్పం నాయన ఏ రీతిగా ఉందో ఎటు రీతిగా ఉందో మేము తెలుసుకుని దాని ప్రకారం జీవించటకు మీ సహాయాలు అనుగ్రహించమని ఇదివరకు ప్రార్థన చేసినటువంటి ఇద్దరు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పరిచయను వీక్షించబోతున్నటువంటి సహోదరుని మనను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి జరుగుతున్న యొక్క పరిచయం మీ మహిమ కొరకు మాకు నాయన తండ్రి నాయన ఆశీర్వాదంగా దీనిని చేయమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్ మంచిది ఆయన యొక్క సమయంలో చివరిగా ఒక కీర్తన పాడుకుందాం. జయగడి కీర్తన బుక్ తీసుకురామా. ఒక కీర్తన. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును దీవారాత్రములు కంటి పాపవలే కాచి కవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోషి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్ మంచిది నాయన యొక్క సమయంలో యోబు గ్రంథము 7వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఏమో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా నీడను మిగులును అపేక్షించు దాసును వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదను రాత్రి ఎప్పుడు గతించును అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోను మంటి పిల్లలతోను కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడి కంటెను ఒడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక క్షయమైపోవచ్చున్నవి నా జీవము
జీవము ఒట్టి ఊపిరియే ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం అని చేసుకుని జ్ఞాపకం చేసుకును. నా కన్ను ఇకను నా కన్ను ఎగను మేలు చూడదు, మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. ఇక్కడ వెళ్ళాను చూడదు. నీ కన్నులు నీ కన్నులు నా తట్టు చూసును గాని నా తట్టు చూసును గాని ఉండకపోదును. నేను ఉండకపోదు. మేఘము విడిపోయి మేఘం ఈడిపోయి అదృశ్యమగునట్లు అదృశ్యమాలట్లు పాతాళమునకు పాతాళములకు దిగిపోయిన వాడు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడును అతడు ఇంకా ఎన్నడును తన ఇంటికి రాడు. తన ఇంటికి రాడు. అతని స్థలము అతని స్థలము అతని మరలా నెరగదు. అతని మరలా నెరగదు. కావున నేను కావున నేను నా నోరు మూసుకొనను. నా నోరు మూసుకొనను. నా ఆత్మ వేదన కొలది నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడుదును. నేను మాట్లాడును. నా మనోవేదనను బట్టి నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను. మూలుగుచుండెదను. నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలించెదవు. నా మంచము నాకు ఆదరణ ఇచ్చెను. నా పరుపు నాకు బాధ నివారణయై ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా నీవు స్వప్నము వలన నన్ను బెదిరించెదవు. దర్శనము వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణము నొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు అతని గణపరచనేలా. అతని మీద నీవు మనసు నిలపనేలా. ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా. ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు. నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. నేను పాపము చేసితినా. నరులను కనిపెట్టువాడా. నేను నీ ఎడల ఏమి చేయగలను. నాకు నేనే భారముగానున్నాను. నీ వేళ గురిపెట్టితివి. నీ వేళ నా అతిక్రమమును పరిహరింపవు. నా దోషము నేల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు. గాని నేను లేకపోదును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ఆయన. ఇక్కడ ఇప్పుడు ఈ 6వ అధ్యాయము 7వ అధ్యాయము యోబు గారు మాట్లాడుతున్నారు అనమాట. అంతకుముందు ఎవరు మాట్లాడారు? ఎలీఫజ్ గారు మాట్లాడారు అమ్మా. ఇప్పుడు ఎలీఫజ్ గారు మాట్లాడిన మాటలకి 4వ అధ్యాయము 5వ అధ్యాయము ఎలీఫజ్ గారు మాట్లాడితే, ఇప్పుడు 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఎవరు మాట్లాడుతున్నారు? యోబు గారు దానికి ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు అనమాట. ఏమో అర్థమవుతుంది కదా. ఇప్పుడు యోబు గారు ఏమైనా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అని అంటే, 6వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు నిరర్ధకమైనటువంటి మాటలు పలికి తిని అని కొన్ని మాటలు తాను ఒప్పుకుని, తన స్నేహితులు కూడా ఎలాంటి వారో కొన్ని విశేషమైనటువంటి వాక్కులు యోబు గారు మాట్లాడారు తన స్నేహితులతో. 6వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో కూడా తన గోడుని దేవునితో చెప్పుకుంటున్నాడు, తన స్నేహితులతో కూడా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడో ఒకసారి ఆ మాటలు మనం ఆలోచించేద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఇప్పుడు నాకు సమస్యలు వచ్చినాయి అంటున్నారు కదా, నాకు కష్టాలు వచ్చినాయి అంటున్నారు కదా జయగడు. యోబు దానికి ఏమంటున్నాడు అంటే, భూమి మీద నరుల కాలం ఎలా ఉంది? యుద్ధ కాలము. యుద్ధంకి వెళ్ళినట్టు ఎలా ఉంటుంది? మనశ్శాంతి ఉండదు, ఏమండి, సంతోషం ఉండదు. ఎంతసేపు ఎవడొచ్చి అటాక్ చేస్తాడా, ఎవడొచ్చి యుద్ధం చేస్తాడని భయంతో బ్రతుకుతారు మన వాళ్ళు, మన దేశ సరిహద్దుల్లో.
అమ్మా అలాగే భూమి మీద తన జీవిత కాలాన్ని ఎలా పోల్చుకుంటున్నారు యోబు గారు మాట్లాడుతూ, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరమైతే మనం పోతాం, లేకపోతే అవసరమైతే అవతలని మనం చంపేస్తాం. ఇది యుద్ధ నీతి ఇది. కానీ దైవనీతి ఎలాంటిదో మనం ఆలోచించేద్దాం. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా. అంటే మనుషుల యొక్క దినాలు ఎలా ఉన్నాయి? కూలివాని దినాలు. కూలికి వెళ్ళేవాడు సంతోషంగా ఉంటాడా, బాధగా ఉంటాడా? బాధగా ఉంటాడు. పని చేయాలి కనుక ఆ పని చేసినటువంటి తర్వాత ఆనందం వస్తుంది, ధనాన్ని చూసి తనకి ఇచ్చినటువంటి కష్టార్జితాన్ని బట్టి. నీడను మిగిలిన అపేక్షించు దాసుని వలను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాని వలను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. అంటే ఇతని నెలలన్నీ ఎలా ఉన్నాయట? ఆశలు లేవట. చూడండి ఏమండి, 2025 సంవత్సరం మాకు అస్సలే బాగాలేదని అంటారు ఒక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ. మా ఇంట్లో ఎంతోమందిని మేము దూరం చేసుకున్నామండి, మా ఆస్తి పోయిందండి, మా ఉద్యోగాలు పోయినాయండి, మా చేతి పనుల్లో మాకు మా వ్యాపారాల్లో నష్టం వచ్చిందండి అని ఆశ లేదండి. ఈ నెలలో బాగుంటుంది, ఆ నెలలో బాగుంటుంది, అన్ని నెలల్లోనూ చూసామండి, ఏ నెల కూడా మాకు కలిసి రాలేదండి అని చెప్పుకునే కుటుంబాలు ఉంటాయి. మరికొన్ని కుటుంబాలలో ఏమండి ఈ నెల మేము ఇది సంపాదించుకున్నాం, ఏమండి ఈ నెల మేము ఇది కట్టుకున్నాం, మళ్ళీ వచ్చే నెల మేము ఇది కట్టుకుంటామండి, పై వచ్చే నెల ఇది చేస్తామండి అంటారు. వారికి ఆశలతో ఉన్నటువంటి నెలలు ఉన్నాయి. కొంతమంది జీవితాల్లో ఆశలు లేనటువంటి నెలలు ఉంటాయి. అలాగే ఇప్పుడు యోబు గారు ఏమంటున్నాడు? ఆశ లేక ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆయాసంతో ఉన్నాయట ఆయన రాత్రులు. కొంతమంది రాత్రులు ఆనందాలతో గడుపుతారు, కొంతమంది రాత్రులు ఎలా ఉంటాయి? ఆయాసం. పాపం ముసలివారు ఉన్నారా, వారికి ఆయాసము. ఏమండి కొన్ని ఇబ్బందులతో, సమస్యలతో, కష్టాలతో ఉన్నటువంటి వాడికి రాత్రి నిద్ర పడదు, పొద్దుటే మరలా ఈ అప్పులు ఎలా కట్టాలి, ఈ పనులు ఎలా చేయాలి అన్నటువంటి ఒక చింత, వేదన ఉంటుంది మనుషుల యొక్క జీవితాల్లో. కానీ ప్రభువుని ఆశ్రయిస్తే వాటన్నిటిలోంచి మనం ముందుకు నడిపిస్తాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పడానికి యోబు గ్రంథమే, యోబు గారి స్నేహితులు 7వ అధ్యాయం మనకు ఒక చక్కటి ఉదాహరణ. దీనిని బట్టి మనం ప్రేరేపింపబడాలి. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదును, రాత్రి ఎప్పుడు గతించిపోవునని అనుకుందును. ఆయన పండుకున్నప్పుడల్లా ఏమనుకుంటున్నాడట? పగలు ఎప్పుడు అవుతుంది, మరలా రాత్రి ఎప్పుడు వస్తుంది. ఎందుకనంటే ఆయన కష్టాలు అలా ఆవరించినాయి కనుక. ఇబ్బందుల్లో ఉన్నవాడు అలాగే బాధపడతాడు కనుక. ఇబ్బందుల్లో ఉన్నటువంటి యోబుని ఎలాగైతే దేవుడు మరి కృపతో, దయతో జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఆయువారోగ్యాలు అనుగ్రహించాడు, దేవుని పట్ల విశ్వాసం ఉంచినటువంటి వారికి, నమ్మిక ఉంచినటువంటి వారికి ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయని చెప్పడానికి బైబిల్ చక్కటి రీతిలో సుస్పష్టంగా తెలియజేస్తుంది, మానవాళికి సెలవిస్తుంది. ఏమని? యోబు గారి వలె మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడని. తెల్లవారు వరకు ఇటు అటు పొరులాడుచు ఆయాసపడుదును. తెల్లవారులు ఏం చేస్తున్నాడటైనా? ఇటు అటు తిరుగుతున్నాడు. ఎందుకని? ఈ పక్కకు పడుకుంటే ఈ పక్క కురుపుల బాధ, ఆ పక్క పడుకుంటే ఆ పక్క కురుపుల బాధ. ఎన్ని బాధలు అనుభవించాడండి మహానుభావుడు. నా దేహం పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్న. తన దేహం అంతా దేంట్లతోటట? పురుగులు కూడా పట్టేసినటువంటి ఆ మహానుభావుడిని దేవుడు ఎలా కనికరించాడో అర్థం కావట్లేదు నాయన. నిజంగా ఈ మనసు పెట్టి చదివితే పురుగులాంటి ఈ జీవితాన్ని పవిత్రంగా మనం మలుచుకున్నప్పుడు, ప్రభువుకి ఇష్టకరంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మరి మనల్ని కూడా ఈ రీతిగా కార్యాన్ని చేస్తాడని మనకి అర్థమవుతుంది. నా చర్మము మాని మరలా పగులుచున్నది, నా దినము నేతగానే నాడి కంటెను ఒడిగా గతించుచున్న, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అని ఈ విషయాలన్నీ యోబు తన స్నేహితులతో పంచుకుంటూ మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. నా జీవం ఒట్టి ఊపిరియే, అవి జ్ఞాపకము చేసుకును. నా జీవం ఎలాంటిది అన్నాడు? ఒట్టి ఊపిరి వంటిదే కనుక నన్ను ఏం చేయమంటున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకును. నా కన్ను ఇకను మేలు చూడదు. ఇంకా డిసైడ్ చేసేసుకున్నారు యోబు గారు ఏమని? ఇక నా కన్ను మేలు చూడదు. ఎందుకనంటే కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ ఉన్నాను కదా, ఇక మేలు జరుగుతుందని ఎలా అనుకుంటాడు? యోబు చరిత్ర అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది. ఎందుకంటే తన దేహము, తన ఆరోగ్యం అంతా పోయింది, పాడైపోయింది. ఇక మేలు చూస్తానని తన కన్ను అనుకోవట్లేదని ఒక మంచి స్టేట్మెంట్ చేస్తున్నాడు. నన్ను చూసేవారిని నేను ఇక మీదట కూడా నేను చూడలేను, ఎందుకంటే నా జీవిత చరిత్ర అయిపోయిందని యోబు గారు మాట్లాడుకుంటున్నారు. నా కన్నులు నా తట్టు చూసిన కానీ నేను చూడకపోదును. నా కన్నులు నా తట్టు చూస్తే కానీ మరలా నా కన్నులు నేను చూడలేకపోదును అని అంటున్నాడు. మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళముడు దిగిపోయిన వాడు మరి ఎన్నడూను
రాడట. ఏమండి మేఘం విడిపోయి అదృశ్యం అయిపోతుంది కదా వర్షాకాలంలో. మేఘం పెద్ద మేఘం వచ్చేస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది అనుకోండి, ఆ మేఘం ఏమైపోతుంది కాసేపటికి విడిపోతుంది. అలాగే పాతాళమునకు దిగిపోయిన వాడు ఎన్నడూ రాడు కదా. నేను పాతాళానికి దిగిపోతాను, ఇంకా రాను, నా చరిత్ర అయిపోయిందని యోబు తన గురించి తాను స్టేట్మెంట్ చేసుకుంటున్నాడు. అతడు ఇక ఎన్నడను ఇంటికి రాడు, అతని నివాస స్థలం అతన్ని మరలా నెరగదు. కావున నేను నా నోరు మూసుకోను అంటున్నాడు. నా నోరు నేను మూసుకోను, నా నోట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను, అన్ని మాటలు మీతో పలుకుతాను అని అంటున్నాడు. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదును. నా ఆత్మ వేదన కొలది, నాకు ఆత్మలో బోల్డంత వేదన ఉంది, ఆ వేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదన బట్టి మూలుగుచుండేదను, నా మనోవేదన బట్టి. అవును కదా ప్రియులారా, ఒక్క దినమే కదా యోబు సర్వస్వాన్ని కోల్పోయాడు. ఒక్క దినంలోనే. చాలామంది నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, ఒక్క దినంలోనే ఆయనకి బోల్డెన్ కార్లు ఉండి, బోల్డంత బిజినెస్ ఉండేది, అవన్నీ కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? ఏమండి, తప్పుడు వ్యాపారాలు చేసి, తప్పుడు ఆటలాడి, బిజినెస్ చేసి, బిజినెస్ కూడా కాదు ఏమండి, ఏవో అంటారు ఆటలాడి దాన్ని పోగొట్టుకున్నాడు ఆస్తిని అంతా. యోబు అలా కాదు కదా. ఏమండి, మనోవేదన బట్టి మూలుగులాడదు. నేనొక సముద్రమున భుజంగమున, నీవెందుకు నా మీద కావలి ఉంచెదువు, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును అంటున్నాడు యోబు. ఏమంటున్నాడు? నా మంచము నాకు ఆదరణ ఇస్తుంది, మీరు ఆదరించకపోయినా నా మంచం నన్ను ఆదరిస్తుందని యోబు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడన్నమాట. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చునని నేను అనుకొనగా నీవు స్వప్నం వలన నన్ను బెదిరించదు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఈయన్ని స్వప్నం వలన బెదిరిస్తున్నావని ఇవన్నీ దేవునితో చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ మాటలన్నీ స్నేహితులు వింటున్నారు, దేవునితో యోబు గారు తన వ్యాజ్యాన్ని చెప్పుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. దర్శనము వలన నన్ను భయపెట్టదు, కావున నేను ఉరి తీయబడవలనని. అమ్మ ఏమంటున్నాడు? ఏం చూడండి పాపం, నన్ను ఏం చేయమంటున్నాడు ఆయన? నన్ను ఉరి తీసేస్తేనే బాగుంటుంది నాకు అని అంటున్నారు. చూసారా ప్రియులారా, నీవు నన్ను ఏమండి కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమునందుట నాకు ఇష్టము, అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నిత్యం బ్రతకడానికి ఏం లేదంట ఆయనకి, ఇష్టం లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి, నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు అతనిని గణపరచనేలా. ఇప్పుడు రంగంలోకి వచ్చాడు. మనుషుడు ఏపాటివాడు అతన్ని గణపరచనేలా. గణపరచడానికి అవకాశము లేదు. అసలే మనుషుడు ఏపాటివాడు అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనసు పెట్టనేలా, మనసు నిలపనేలా. యోబు గారు మరొకసారి దేవుడు గణపరిచాడు కదా, అలాంటి నన్ను ఎందుకు గణపరిచావు? నీవు నా మీద మనసు ఎందుకు నిలిపావు? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు. చూడండి, ఇప్పుడు యోబు ఒప్పుకుంటున్నాడు అనమాట. నిత్యము నన్ను దర్శించావు, నిత్యము నాతో తోడుగా ఉన్నావు, అయినా సరే ఎందుకు ఇలా చేసావు తండ్రి అని అంటే, నాయన ఇదొక పరీక్ష జరుగుతుందన్నటువంటి ఆలోచన ఆ రోజు యోబుకి తెలియదు. ఆ రోజు యోబుకున్నట్టు బైబిల్ గ్రంథం ఉంటే ఆయన ఎంతో బలపడుదుడు. మరి ఆ రోజు ఆయనకి బైబిల్ లేదు. ఈరోజు నీకు నాకు బైబిల్ వచ్చింది. ఇప్పుడు ఒరే చూడరా, ఒక్కసారి యోబుని తెలుసుకోరా. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి మంచం ఎక్కేసి దుప్పటి కప్పేసుకుని ఏడుతూ ఉంటుంటావు. లేదు, ఒకసారి బైబిల్ విప్పి చూడు. మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటే నీ బ్రతుకు మారదు. మరి ఏం చేయాలి? బైబిల్ విప్పి చదవాలి. ఈరోజు నీకు ఇచ్చినటువంటి ధైర్యము ఆ రోజు యోబుకి లేదు. యోబుగా రోజు ఏముందండి ధైర్యం? కానీ ఈరోజు నీకు 66 పుస్తకాలు కొండంత ధైర్యం నీకు. ఏనన్నా కొండంత ధైర్యం. ఇంకేమంటున్నారో చూడండి ఆయన. ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానుకుందాం అంటున్నాడు. చూడండి, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? గుటక ఎంతసేపు లేస్తాం? 2 నిమిషాలు గుటక వేస్తాం మనం. గుటక వేసేంత వరకు నన్ను విడిచిపెట్టట్లేదు అంటే దేవుడు ఎంత కాపుదలగా ఉన్నాడని చెప్పుకుంటున్నాడో చూడండి యోబు గారు. ఏమండి, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసేతనా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నరులను కనిపెట్టగలదు తండ్రి, నేను ఏం చేయగలను? నేను ఏమీ చేయలేనని దేవునికి తన వ్యాజ్యాన్ని చెప్పుకుంటున్నాడు ప్రియులారా. ఏమండి, నేను పాపం చేసేతనా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను, నీవేళ గురిపెట్టితివి. నాకు నేనే భారంగా ఉన్నాను, నేను ఎవరికే భారంగా లేను, నాకు నేనే భారంగా ఉన్నానని తనను తాను నిందించుకుంటున్నాడు. నీ వేళ నా అతిక్రమలను పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు, నేను ఎప్పుడు మట్టిలో పండుకునేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుదువు గాని నేను
లేకపోదును అని తన గురించి తను చెప్పేసుకుంటాడు. ఇంకేమని, నీవేళ నా అతిక్రమాలు పరిహరింపవు, నేను ఒకవేళ తప్పు చేశాను, నా అతిక్రమాలు నువ్వు క్షమించాలి కదా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎంత కండిషనో చూడండి. ఎవరు అడుగుతారు తెలుసా? ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిందారహితులుగా ఉంటారో వారే దేవుణ్ణి అడుగుతారు. ఎందుకు తండ్రి నా అపరాధాలు నా పాపాలు ఇంకా నన్ను క్షమించకున్నావు, నన్ను క్షమించి తండ్రి, నన్ను నీతిమంతుడిగా చేయి, నేను నీ కొరకు బ్రతుకుతానని కొంతమంది ప్రార్థనలు గోజాడుతూ ఉంటుంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటారు. కనుక అలాంటి ఆ మనసు మనకు రావాలని ఈ 7వ అధ్యాయం మనకి సెలవు. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుదువు కానీ నేను లేకపోదును, నేను ఉండను, నేను పాతాళానికి వెళ్ళిపోతానని యోబు చివరిగా దేవునికి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కనుక మరి అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, యోబు గారు ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అంటున్నాడు, ఆ నెలల సంఖ్య ఆ దినాల సంఖ్య ఆశ లేదంటున్నాడు. ఏమంటే నేను మంటిలోనికి వెళ్ళిపోతాను అంటున్నాడు, నా పాపాలను పరిహరించి అంటున్నావు, నువ్వు నన్ను వెతికిన నేను దొరకనంత స్థలానికి వెళ్ళిపోతానని తనను తాను నిందించుకుని తనను తాను దుఃఖపరుచుకుంటున్నాడు. కానీ ఒక్క మాట దేవుణ్ణి మరి అడగనటువంటి వాడిగా, ఒక్క మాట దేవుణ్ణి మరి ప్రశ్నించేవాడిగా లేడు. అడుగుతున్నాడు, సందేహంతో అడుగుతున్నాడు, దేవా తండ్రిని గోజాడుతున్నాడు. అంటే యోబుకి అంత సహనము అంత ఓర్పు ఎలా వచ్చింది అని అంటే, ఇదిగో ఇప్పుడు అతను అనుభవిస్తున్నటువంటి బాధను బట్టి. కనుక ఆ బాధల్లో ఆ కష్టాల్లో ఆయనకి పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రం కానీ ఆయనకి లేదు. మరి ఈరోజు మనకైతే 66 పుస్తకాలని దేవుడు ప్రసాదించాడు, గిఫ్ట్గా ఇచ్చాడు మనకి. ఈ బైబిల్ని చదివితే దీనిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలం. శ్రమలలో యోబు ఎలాగైతే నిలబడ్డాడో, మరి ఆ రోజు ఏమండి దేవునికి అపవాదికి మధ్య పరీక్షగా యోబును వాడుకున్నాడు ఆ రోజు. మరి ఈరోజు అపవాది ముందు మోషే నా కుమారుడు అంటాడు దేవుడు, లేదు నా కుమారుడిగా నేను వాడిని చేసుకుంటానని దయ్యం అంటాడు. అప్పుడు నిన్ను దేవుడు ప్రేరేపిస్తుంటాడు, ఒక్కొక్కసారి దయ్యం కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఏది దైవ ప్రేరేపణో ఏది దయ్యం ప్రేరేపణో నువ్వు తెలుసుకుని నీ ప్రేరేపణని, చెడ్డ ప్రేరేపణని విడిచిపెట్టి మంచి ప్రేరేపణకి నువ్వు లోబడాలి. అప్పుడు నువ్వు దేవుడి నిన్ను బట్టి ఆ రోజు యోబును బట్టి సంతోషించని బైబిల్ గ్రంథంలో రాసుకున్నాడు. ఇప్పుడు పరలోకంలో తన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో నిన్ను గురించి వ్రాసుకుంటాడు. నా కుమారుడు మోషే చక్కగా ఉంటున్నాడు, నా కుమార్తె మోషే జయ విజయశాలి చక్కగా ఉంటుంది అని అనుకుంటాడు అనమాట. అలాగే మనం గ్రామంలో, మన సంఘంలో, మన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షల్లో యోబు ఎలాగైతే నిలబడి మరి గెలిచాడు, మీరు నేను కూడా అలా నిలబడి గెలవాలని 2026వ సంవత్సరం దేవుడు మనకి గిఫ్ట్కి ఇవ్వబోతున్నాడు. ఏనా అలా దేవుని కొరకు మనం పౌరుషం కలిగి, రోషం కలిగి మరి బ్రతకాలని ఈ దినం మనకి దేవుడు అందించినటువంటి ఈ శుభవాగ్దానాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మరి యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుందామా? ఆగిపోతుంది ఏంటది? ఆగట్లేదు, ఫోటో వస్తుంది. తప్పు అలా చేయకూడదు. అది అమ్మా ప్రార్థన చేసుకుందాం, కన్ఫ్యూజ్ ఏమవుతుంది కదా అది. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడు మహోన్నతుని ప్రేమగల మా కణతండ్రి, కృపకాల దేవ, మీ అపర నమ్మక వేలాది వందనాలు శిస్తులు సోసనాలు తెలుసుకున్నాం తండ్రి. ఇటు తిరుగుతుంది, మేము ఇటు తిరుగుతుంది యోబు గురించి నేర్చుకున్నాం తండ్రి. ఆ యోబు తండ్రి బాధలు కష్టాలు తండ్రి మిమ్మల్ని అలాగే తెలుసుకున్నాం తండ్రి. అలాగే మేము ఇలా చూడండి తండ్రి. ఇటు తండ్రి ఈ సంవత్సరం అంతరం మంది మమ్మల్ని దీన్ని సాధించి కాచి కాపాడుతండి. ఇటు తండ్రి సంవత్సరం కొత్త సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాము. మీదైన బలాన్ని శక్తిని అన్న తండ్రి కాల్చిన రొగ్గల తినాలు ముట్టుబాటు పంటండి. యేసుక్రీస్తు నామమున విఘ్నపడుతుంది. ఆమేన్. జయగడు ప్రార్థన చేతల్లి. ప్రార్థన పెడతాం, వేతం పెడతాం, మమ్మల్ని ట్రీ కదండి. ఈ ట్రీ కదండి మేము యోబుకి అందరం నేర్చుకున్నాం. యోబుకి అందరం 7వ అధ్యాయం చదువుకున్నాం తండ్రి. 7వ అధ్యాయం ఈ ట్రీగా మేము లోతులోకి వెళ్ళి నేర్చుకున్నాం చేసి అంత ట్రీ కదండి. ఈ ట్రీ కదండి వాక్య చదువుకున్న తర్వాత నాన్న ఇష్టాన్ని గృహంలో చేసి నీకు ఎంత ట్రీ కదండి. వాక్య చదువుకుంటుంది మనం రత్నాలు తెలియచేసి నీకు ఎంత ట్రీ కదండి. ఈ ట్రీ కదండి బాగా చదువుకుంటాం. మీరు ట్రీగా జ్ఞానమిస్టికి ఎంత ట్రీ కదండి. ఇంకా వాళ్ళతో అందరూ రూపులు అందరూ ముట్టేసి వేసి పంపమతండి. ప్రార్థన
చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి కాంతులు నాయన మా కుటుంబంపై మీరు ప్రకాశింపజేసు ప్రభు. మీ యొక్క పరలోకపు దూతలతో మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభు, నిరంతరము తండ్రి మమ్మల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ నాయన మీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. నాయన మీ మహిమ కొరకు వాడుకోవాలని తండ్రి, మీ ఘనత కొరకు బ్రతకాలని తండ్రి, మీ కుమారుని వలె ఈ లోకంలో జ్యోతుల వలె వెలగాలని తండ్రి, అనేకులు నాయన తండ్రి అనేక రీతిలుగా నాయన తండ్రి మేము సిద్ధపడుతున్నప్పుడు తండ్రి, మీ పరలోకపు ప్రేమను మాపై కుమ్మరించి అనుగ్రహించు ప్రభు. అనునిత్యము నాయన మమ్మల్ని నిత్యము తండ్రి మీరే పోషిస్తున్నారు తండ్రి, మీరే కాపాడుతున్నారు ప్రభా, మీరే నాయన మమ్మల్ని రక్షిస్తున్నారు తండ్రి. మీరు నాయన పోషించకపోతే నాయన, మీరు రక్షించకపోతే నాయన ఈ పాటికి మట్టిలో ఉండేటువంటి వారు ప్రభా. మట్టిలో పోవలసినటువంటి మమ్మల్ని తండ్రి నాయన మీరు మహిమలో నిలబెడుతున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. 2025 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను తండ్రి. లేకపోతే నాయన ఈరోజు ఎంతోమంది చనిపోయారు ప్రభు. వారిలో ఒకరి వల్లే మా నాయన మేమేం గొప్పవారం కాదు తండ్రి, అలాగని మేము ఉన్నవారం కాదు ప్రభు. కేవలం తండ్రి మీరు నిలబెడుతున్నారు, మీరు వాడుకుంటున్నారు. అందుకే నాయన తండ్రి అందుని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నేను అతిశయించకుండా గర్వించకుండా తండ్రి నాయన తండ్రి పాతాళానికి దిగిపోకుండా ప్రభు, మాలో ఉన్నటువంటి ఆహాన్ని, మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అసూయను తండ్రి నాయన విడిచిపెట్టుకుని ప్రభా, ఇదివరకునైనా మేము ఒకవేళ అలా జీవించుంటేనైనా వాటిని అన్నిటిని అనగదొరుకుకుని ప్రభా నాయన, సత్యముతో, ప్రేమతో నాయన, సాత్వికముతో నాయన, ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో తండ్రి ఈ లోకంలో బ్రతుకుటకు జీవించుటకు మీ సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభా మరి ఏమైనా వాక్యాన్ని మా యొక్క హృదయాంతరంగాల్లో ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి మాటలు మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, నేర్పించారు, వినిపించారు, తెలియజేశారు తండ్రి. అలాగే ప్రభా మరి ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తంలోని, మీ చిత్తానుసారంగా నీ బిడ్డలను వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తుండగా తండ్రి, వారి ప్రయాణాల్లో, వారి యొక్క రాకపోకలు, వారి యొక్క చేతి పనుల్లో తండ్రి ఒకవేళ నాయన ఆటంకాలు, నాయన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నప్పటికీ తండ్రి వాటి కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసి ప్రభా నిరీక్షణతో ముందు కొనసాగలిగే భాగ్యాన్ని తెచ్చండి తండ్రి. గత సంవత్సరం అంతానైనా ఈ పరిచర్య వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడారు తండ్రి. మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇవ్వబోతున్నారు కనుక నాయన తండ్రి, దాంట్లో ఈ 2025లో ఏవైతే పొందుకోలేకపోయారో ప్రభు నాయన తండ్రి, వాటిని 2026 సంవత్సరంలో పొందుకోవడానికి సహాయాలు తెచ్చండి నాయన. లోక సంబంధమైనటువంటి ఒకవేళ సిరులు సంపదల విషయంలో ఒకవేళ వారికి నాయన వాటిని ఒకవేళ ఆశించుంటే ప్రభు, వాటి కొరకు కష్టపడుతుంటే, దాని కొరకు శ్రమ పడుతుంటే తండ్రి వాటిలో నాయన సహాయాలు తెచ్చండి. వారిలో మేము ఒకరమే తండ్రి, మేము కష్టపడుతున్నాం. ఇప్పటికైనా ప్రతిఫలాలు అనేటువంటివి చాలా దూరంగా ఉన్నాయి ప్రభు. మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు ఇమ్మని మీరు సన్నిధిలో వేడుకుంటూ అడుక్కుంటూ చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నాయన తండ్రి, ఇచ్చిన 7వ అధ్యాయాన్ని బట్టి నాయన, యోబు గారిని బట్టి నాయన, స్నేహితులను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఆ రోజు యోబుకి నాయన ఇంత నాయన తండ్రి లేదు ప్రభా, నేడైతే మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. కనుక నాయన మీ మాటలతో నేను అంటుకట్టబడి మీలోనైనా నమ్మకంతో, విశ్వాసంతో ముందు కొనసాగలిగే భాగ్యాన్ని తెచ్చామని తండ్రి. మరొక పర్యాయం ప్రభు మీ సన్నిధిలో కలిసి నాయన మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన తండ్రి, మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని బట్టి నాయన ఆనందించి సంతోషించే భాగ్యాన్ని తెచ్చామని తండ్రి. మరి అప్పటి వరకు మీ యొక్క నాయన దయగలిగిన కృపగల హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్నా తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యూ.